అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కేరళ స్టోరీ సినిమా అయితే రిలీజ్ కాబోతోంది. ఇంకా కొద్ది రోజులే ఉంది కదా అది రిలీజ్ కావడానికి. సో ఐ గెస్ 27వ తారీఖున రిలీజ్ అవుతున్నట్టుంది. ఒక్కసారి చెక్ చేస్తా బుక్ మై షో యాప్లో. ఇది కేరళ స్టోరీని కొడితే ఏమి రావట్లేదు. సరే ఎనీహో మొత్తానికి రిలీజ్ అవుతోంది. ఈ వీకెండ్లోనే రిలీజ్ అవుతోంది. అది మనకందరికీ తెలిసిందే. అండ్ ఇది నేషనల్ వైడ్గా కొంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కైండ్ ఆఫ్ సినిమా అనే విషయం కూడా మనకందరికీ తెలిసిందే కదా. ఆల్రెడీ పార్ట్ 1 వచ్చింది. ఇది పార్ట్ 2 అనమాట ఈ కేరళ స్టోరీది. సో ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఈ కేరళ స్టోరీ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అది నిజం ఎంత, అండ్ బేసిక్గా ఇది కేరళ స్టోరీ అన్నారు కానీ బేసిక్గా అదేంటది రాజస్థాన్ది చూపించారు, మధ్యప్రదేశ్ది చూపించారు, ఇంకేవేవో చూపిస్తున్నారు ఏంటి. సో ఓన్లీ కేరళది అయితే కేరళదే కదా చూపించాలి, ఇంకెక్కడెక్కడ ఎందుకు చూపిస్తున్నారు అనే పాయింట్ కూడా వస్తుంది. సో మొత్తం అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. మీకు కొన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా చూపిస్తుంటాను మధ్య మధ్యలో. సో వాటి గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేరళ స్టోరీ పార్ట్ 2 ఎందుకు ఇలాగా అంటే కేరళ గురించి కాకుండా అన్నిటి గురించి ఎందుకు ప్రస్తావించారంటే బేసిక్గా కేరళ స్టోరీ అనేది ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కేరళకి సంబంధించింది. అంటే కేరళలోనే జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన స్టోరీ అది. ఒకటే కాదు అంటే మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్గా తీసుకున్న స్టోరీ అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దానికి పార్ట్ 2 తీయాలి అనుకున్నప్పుడు అది కేరళలో మాత్రమే జరగట్లేదు, అది వేరే చోట్ల కూడా జరుగుతోంది అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు సో ఇంకా దాన్ని కూడా ప్రపంచం ముందు పెట్టాలి అనుకున్నారు. బికాజ్ కేరళ స్టోరీలో ఏదైతే చూపించారో అంటే బలవంతంగా ఒక హిందూ అమ్మాయినో ఒక క్రిస్టియన్ అమ్మాయినో టార్గెట్ చేసి ట్రాప్ చేసి ప్రేమలోకి దించి పెళ్లి చేసుకొని వాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, వాళ్ళ చేత బీఫ్ తినిపించడం, ఇదంతా కూడా అంటే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళని చాలా దారుణంగా శారీరకంగా వాడుకోవడం, వేరే వాళ్ళకి అమ్మేయడం, ఇట్లాంటి దారుణాలన్నీ కూడా చూపించారు మనకి కేరళ స్టోరీ ఫస్ట్ పార్ట్లో. సో ఇప్పుడు కేరళ స్టోరీ సెకండ్ పార్ట్లో సేమ్ అదే పాయింట్ని చూపిస్తే దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే సిమిలర్ పాయింట్ అయిపోద్ది కాబట్టి. సో బేసిక్గా వాళ్ళు ఇప్పుడు తీసుకున్నది ఏంటి అంటే ఇది కేవలం కేరళలోనే జరగట్లేదు, ఇది చాలా చోట్ల జరుగుతోంది భారతదేశంలో అని చెప్పడం కోసం ఆ పాయింట్ తీసుకున్నారు. అంటే మేరా అబ్దుల్ అలఘే అనే ఒక ఫ్రేజ్ ఉంది యాక్చువల్లీ. సో అది ఈవెన్ హిందీ సైడ్ చాలా గట్టిగా వాడుతుంటారు అది. అంటే నా అబ్దుల్ అలాంటి వాడు కాదు అనే డైలాగ్ ఉందన్నమాట. సో ఇది దేనికి వాడతారంటే యాక్చువల్గా అంటే జనరల్గా ఎవరైతే హిందూ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ అంటే వేరే మతాలకు చెందిన అమ్మాయిలు కానీ ముస్లిం అబ్బాయిల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఎవరైనా వాళ్ళకి చెప్పినప్పుడు నా అబ్దుల్ అలా కాదు అట్లా. ఇప్పుడు మనకి F2 సినిమా గుర్తుందా మీకు? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు అంటే వీడియో రికార్డ్ చేసుకుంటారు, ఏది చెప్పు అని చెప్పి. సో బేసిక్గా ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అనమాట. వీళ్ళు కూడా అక్కడ వరుణ్ తేజ్ లాగా అనుకుంటూ ఉంటారు. అంటే నా అబ్దుల్ అలా కాదు, నా కరీం అలా కాదు, నా ఇంకా పేర్లు ఏమో ఉంటాయి మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదు, అంటే స్ట్రైక్ అవ్వట్లేదు. సో అలా చాలా పేర్లు అయితే ఉంటాయి కదా. సో వాళ్ళు అలా కాదు అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు అలాగే అని చెప్పే ప్రయత్నం అనమాట ఇది. అండ్ దీనికి వాస్తవాలు ఇవేం వాస్తవం కాదు, ఇవి నిజం కాదు, దీనికి ఏం ప్రూఫ్లు లేవు అనే ఒక పాయింట్ కూడా ఉంది యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే కేరళలో నిజంగానే ఇలాంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయి అనడానికి చాలా అంటే చాలా రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో మీకు కొన్ని ఆర్టికల్స్ మీకు చూపిస్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ఇది. సో దీంట్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 2011 నుంచి 2015 మధ్యలో 2 రికగ్నైజ్డ్ రిలీజియస్ కన్వర్షన్ సెంటర్స్ కోజికోడే అండ్ మల్లాపురంలో, ఈ రెండిట్లోని ఉన్న రిలీజియస్ కన్వర్షన్ సెంటర్స్ 5793 మందిని 4 సంవత్సరాల వ్యవధిలో ఇస్లాంలో కన్వర్ట్ చేశారని చెప్తోంది. సో ఈ అన్రికగ్నైజ్డ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇవి రికగ్నైజ్డ్లోనే 4 ఏళ్ల గ్యాప్లో 5793 జరిగాయి అంటే అన్రికగ్నైజ్డ్ సెంటర్స్లో ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పి కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా భయపడుతున్నట్టుగా కూడా మెన్షన్ చేశాడు. ఎందుకు? బికాజ్ ఉన్నాయి, అన్రికగ్నైజ్డ్ సెంటర్స్ ఉన్నాయనే విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, అది మరి పాయింట్ ఇక్కడ. సో అండ్ దీంట్లో మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ ఉమెనే, 76% మంది ఆడవాళ్ళు 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు. అండ్ ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళలో 4719 మంది ఏమో హిందువులు, 1074 మంది వేరే మతానికి చెందిన వాళ్ళు, వాళ్ళల్లో కూడా మోస్ట్లీ క్రిస్టియన్స్.
సో ఈ కేరళ స్టోరీ అంటే మనకు అందుకే కేరళ స్టోరీ చూపించినప్పుడు ఎప్పుడు కూడా కేవలం హిందూ గర్ల్స్ మాత్రమే అన్నట్టుగా చూపించరు. హిందూస్ అండ్ క్రిస్టియన్స్ బోత్ ఆర్ దేర్ టార్గెట్. బికాస్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ రెండు కూడా వాళ్ళ టార్గెట్. ప్రపంచం మొత్తాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా, ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా. షరియా చట్టాలతో నింపేయాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా. దానికోసం ఆల్రెడీ జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ బేసిక్గా కోజికోడేలోని తర్బియతుల్ ఇస్లాం సభ, తర్వాత ఇంకొక దగ్గర ఏమో పొన్నానీలోని మోనున్స్తిల్ ఇస్లాం సభ, ఈ రెండు ఆథరైజ్డ్, ఇంకా మిగతావన్నీ అన్ఆథరైజ్డ్ అనమాట. సో కేవలం ఇక్కడే ఇన్ని జరిగాయి అంటే ఇంకా మిగతా చోట్ల ఇంకెన్ని జరిగాయి ఇంకా మీరే ఊహించుకోండి, మనకి మేము ఓకే వదిలేస్తున్నాం. అండ్ బేసిక్గా ఇది హిందూ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ అనమాట కేరళ కన్వర్షన్స్ కోసం. ఇది ఇంకా 2011 నుంచి 15 వరకు ఇచ్చిన రిపోర్ట్ ఇందాకడది. ఆ తర్వాత ఇంకా పెరిగిపోయింది, బీభత్సంగా పెరిగిపోయింది. బికాజ్ అది డే బై డే చాప కింద నీరులాగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది కదా ఇక్కడ ప్రాబ్లం. సో ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కన్వర్ట్ చేయలేదు. స్టాలిన్ సినిమా లాగా నేను ముగ్గురికి హెల్ప్ చేస్తా, ముగ్గురు ఒక్కొక్కరు ఇంకో ముగ్గురు హెల్ప్ చేయాలి, అట్లాగా నేను ముగ్గురిని కన్వర్ట్ చేస్తా, ముగ్గురు ఒక్కొక్కరు ఇంకొక ముగ్గురిని కన్వర్ట్ చేయాలి. సో ఇది ఉంది అనడానికి ఇక్కడ మీకు ప్రూఫ్లు కనబడుతున్నాయిగా, డాక్యుమెంట్స్ అయితే కనబడుతున్నాయిగా. సో అది పాయింట్ అనమాట. సో అట్లా కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఉంది, అది మ్యాటర్. సో ఇది 2011 నుంచి 15 వరకే ఎంత ఉందంటే ఇప్పుడు ఎంత ఉంటుంది ఇంకా. తర్వాత NIA వాళ్ళు 2017వ సంవత్సరంలో ఒక 70 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సో దాంట్లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక కేసులో అశోకన్ అని చెప్పి ఒక పర్సన్ తన 25 ఏళ్ల హిందూ కూతురు గురించి చెప్తున్నాడు అనమాట. తన కూతుర్ని బలవంతంగా ఇస్లాంలో కన్వర్ట్ చేసి ఒక ముస్లిం కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి చెప్తున్నాడు ఆయన. అండ్ ఇందులో మళ్ళీ దరిద్రం ఏంటంటే పోనీ ఇదంతా కూడా న్యాచురల్గా సహజంగా జరుగుతుందా అంటే లేదు. సో PFI అని ఒకటి ఉంటుంది, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అది యాక్చువల్గా బ్యాన్ చేయబడింది ఇండియాలో. సో ఇప్పుడు బ్యాన్ చేశారులేండి, బట్ అప్పట్లో అది బాగా యాక్టివ్. అండ్ ఇప్పటికీ కూడా అది వేరు వేరు పేర్లతో చాప కింద నీరులాగా అలాగే ఉంది, అది పాకుతూ స్ప్రెడ్ అయిపోతుంది అనే పాయింట్ ఇప్పటికీ ఉంది, వేరు వేరు పేర్లతో. PFI అన్న పేరుతో కాదు, అదొకటి ఉంది. సో NIA వాళ్ళు బేసిక్గా 9 కేసులను ఎగ్జామిన్ చేస్తే ఇస్లాం కన్వర్ట్ అయిన వాటిలో 4 కేసుల్లో PFI యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ సైనాబా అనే ఒక మహిళని వాళ్ళు బేసిక్గా పెట్టారంట ఇలాంటి వాటి కోసం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI వీళ్ళు పెట్టారంట. ఇది బేసిక్గా PFI యొక్క పొలిటికల్ వింగ్ అనమాట. అది ద సర్ప్రైజ్, అది మ్యాటర్. సో ఆ తర్వాత చాలామంది ఇలాగే ఉన్నారు. మొత్తంగా 89 కేసుల యొక్క లిస్ట్ని కేరళ పోలీసులు NIAకి హ్యాండ్ ఓవర్ చేశారు యాక్చువల్గా. సో వాటిలో అవన్నీ కూడా యాక్చువల్గా ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేయబడ్డ కేసులే అనమాట అవన్నీ కూడా. అండ్ వాటిలో 32 హిందూ మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళకి సంబంధించినవి, అండ్ మిగతావి వేరే రిలీజియన్స్కి చెందినవి. అందులో కూడా ఎక్కువ శాతం క్రిస్టియన్స్వే ఉన్నాయి. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇలాగ మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, చాలా పెద్ద స్థాయిలో కేరళలో ఈ రిలీజియస్ కన్వర్షన్స్, బలవంతంగా చేసే మత మార్పుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగని పోనీ ఇస్లాం నుంచి వేరే మతాల్లోకి ఎవరు మారట్లేదా అంటే మారుతున్నారు. ఇస్లాం నుంచి మారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇస్లాంలోకి 500 మంది మారుతుంటే ఇస్లాం నుంచి 5గురు మారుతున్నారు. అది కూడా జరుగుతుంది. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అందులో ఉన్న దారుణాలు ఏంటో, అందులో ఉన్న దరిద్రాలు ఏంటో. ఇప్పుడు బేసిక్గా ప్రకాష్ రాజు ఉన్నాడు. ప్రకాష్ రాజు నిన్న ఒక పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో, బీఫ్ కోసం, పోర్క్ కోసం పెట్టమను. ఇప్పుడు బీఫ్ ఇప్పుడు కొంతమంది ఒక అడ్డమైన లాజిక్ పట్టుకొచ్చారు అక్కడ. యాక్చువల్లీ అడ్డదిడ్డమైన లాజిక్ అది ఏంటంటే, పోర్క్ తినద్దని మా ఖురాన్లో రాసుంది, మా పవిత్ర గ్రంథంలో రాసుంది, మరి బీఫ్ తినద్దని మీకు సంబంధించిన ఏ గ్రంథంలో అయినా రాసుందా అని చెప్పి అడుగుతున్నారు. మరి పిచ్చినా కొడగలరా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎవరైతే అట్లా అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, గోమాతని పూజిస్తూ ఎన్నో చోట్ల, ఎన్నో గ్రంథాల్లో, ఎన్నో చోట్ల మెన్షన్ చేయబడి ఉంది కదా గోమాతను పూజిస్తున్నట్టు. గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సకల దేవతల చుట్టూ ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం ఉంటుందని ఒకటి ఉంది కదా. గోమాతని దండం పెట్టుకుంటారు కదా అందరూ కూడా. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం పూజించే ఒక దేవతని ఎవరైనా తినరు కదా. మరి అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? మరి ప్రత్యేకంగా మెన్షన్ చేయాలా?
మీరు ఎవరినైతే గోమాతను పూజిస్తున్నారో ఆ గోమాతను ఎట్టి పరిస్థితుల్లోని చంపి తినద్దని రాయాలా? ఆల్రెడీ పూజించండి, పూజిస్తే మంచిది ఇలాంటివన్నీ ఉన్న టైంలో ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఒక ఆవు కనబడితే నేను జస్ట్ ఇట్లా తాకి ఇట్లా దండం పెట్టుకుంటా నేను. సో నేనే గో చుట్టూ ప్రదక్షిణాలు చేశాను, పూల దండాలు ఏం పెట్టాను, కానీ జస్ట్ ఇట్లా తాకి ఇట్లా దండం పెట్టుకుంటా నేను, అంతే. అంతవరకు ఓకే. కానీ పాయింట్ ఏంటంటే దాని గురించి ఎందుకు మెన్షన్ చేస్తారు? ఆల్రెడీ పూజ గురించి దాని ఏమంటారు, ఆ పూజించడం వల్ల కలిగే మంచి గురించి వాటి గురించి ప్రస్తావించినప్పుడు మళ్ళీ మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళని చంపి తినద్దని ఎందుకు మెన్షన్ చేస్తారు? ఏమి ఇల్లాజికల్ క్వశ్చన్లు అడుగుతారో నాకు అర్థం కాదు. సో ఇట్లాగ ఉన్నారు. సో ఇది ఇప్పుడు ప్రకాష్ రాజ్ బీఫ్ పెట్టాడు, సో వేరే వాళ్ళు పోర్క్ పెడుతున్నారు. ఏదో కర్ణాటక సైడ్ పోర్క్ డిషెస్ బాగా ఫేమస్ అంట, వాటి గురించి పెడుతున్నారు. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఈ కేరళ స్టోరీకి అగైనిస్ట్గా ఆయన పెట్టాడు. అంటే అక్కడ బీఫ్ దాని గురించి ఉంది కాబట్టి కేరళ స్టోరీ ట్రైలర్లో. సో అది ఈయనకి ఏంటంటే ఈయన అట్లా బీఫ్ కోసం పెట్టాడు. తర్వాత ఈయన పెట్టాడు కదా అని చెప్పి మొత్తం కాంట్రవర్సీ రేగేసరికి వేరే వాళ్ళు పోర్క్ గురించి పెడుతున్నారు. అది ఇంకా రంజాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ టైంలో పోర్క్ గురించి పెడుతున్నారు. పోర్క్ చాలా బాగుంటుంది, తినండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్, ఈవెన్ ముస్లిమ్స్ కూడా తినండి, భలే ఉంటుంది టేస్ట్ అది ఇదని చెప్పి. సో అట్లా కూడా పెడుతున్నారు. ఎందుకు ఇవన్నీ బేసిక్గా ఇది కేరళలో జరుగుతోంది అండ్ కొన్ని చోట్ల ఇది జరుగుతోంది అని చెప్పడం కోసం చెప్పిన ప్రయత్నం ఇది. ఇది అబద్ధం కాదు, కాశ్మీర్ ఫైల్స్ అబద్ధం కాదు, కేరళ స్టోరీ అబద్ధం కాదు, ఇవన్నీ నిజాలే. కాకపోతే ఏంటంటే ఈ నిజాల్ని వేరే వాటితో కంపేర్ చేస్తూ ఇక్కడ జరిగింది అక్కడ జరిగిన వాటి కోసం ఎందుకు ఇది నిజమని ఒప్పుకోవచ్చు కదా ఫస్ట్. సరే ఇది నిజమే, బట్ అది కూడా ఎందుకు చూపించట్లేదు అనే మాట రాదు. మళ్ళీ ఇది నిజం కాదంటారు, దాని గురించి మాట్లాడండి ఫస్ట్ అంటారు. ఎందుకు మాట్లాడదు? ఇదే కదా ఫస్ట్, ఇది ఫస్ట్ ప్రియారిటీ కదా. ఇప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా కోరిక ఏంటంటే మేబీ ఫర్దర్గా ఏదో ఒక టైంలో, ఇప్పుడు ఈ ఇరాను ఇరాక్ లాంటివి కూడా కొన్నేళ్ల క్రితం, ఒక దశాబ్దం క్రితం మహా అయితే అవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ కింద కన్వర్ట్ చేయబడ్డాయి. రాజ్యాంగం మొత్తాన్ని కూడా మార్చేశారు కంప్లీట్గా. పాత రాజ్యాంగాన్ని, పాత చట్టాలని తీసేశారు. సో కొత్త రాజ్యాంగాన్ని, కొత్త చట్టాలని పెట్టారు. సో అదంతా కూడా ఇస్లామిక్ రిలీజియన్కి తగ్గట్టుగా పెట్టారు. సో అట్లాగే భారతదేశం కూడా ఏదో ఒక టైంలో కొన్ని పెద్ద స్థాయి మార్పులు చేయాలి అని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. మేబీ యోగి ఆదిత్యనాథ్ వస్తే ఏమైనా చేస్తాడేమో అని ఉంది నాకు. మరి నెక్స్ట్ పిఎం క్యాండిడేట్ ఎవరో అసలు మేబీ, అంటే మోడీకి అయితే 75 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకా మోడీ ఉండడానికి లేదు మోస్ట్లీ. సో మరి అమిత్ షా ఉంటాడా? అమిత్ షా ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు బీ ఎ ప్రైమ్ మినిస్టర్. అంటే అమిత్ షా వస్తే బేసిక్గా ఓట్లు పడవు, అది ప్రాబ్లం. అమిత్ షా అంటే మోడీకి బేసిక్గా బాగా పాపులారిటీ ఉంది, మోడీ తర్వాత యోగికి అంత పాపులారిటీ ఉంది. ఇక గట్టిగా మాట్లాడుకుంటే అమిత్ షాకి ఎంత పాపులారిటీ ఉందో, ఆల్మోస్ట్ మన ఓన్లీ రీజనల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే పాపులారిటీ ఉంది నేషనల్ వైడ్గా. అలాంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇప్పుడప్పుడే అమిత్ షా పిఎం క్యాండిడేట్గా సూటబుల్ అయితే కాదు నన్ను అడిగితే. సో యోగి ఈజ్ ద రైట్ పర్సన్. బట్ ఏమో మరి వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు అసలు బేసిక్గా యోగి మూడోసారి గెలవకూడదని కోరుకుంటున్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇంకా యోగి మూడోసారి కన్నా గెలిచాడా పిఎం క్యాండిడేట్ ఇంకా ఆయన నెక్స్ట్ కన్ఫర్మ్, అదొకటి ఉంటుంది. మళ్ళీ మోడీ బేసిక్గా గుజరాత్లో 3 సార్లు గెలిచాడు కాబట్టి పిఎం క్యాండిడేట్ అయ్యింది, అట్లా అదొకటి ఉంటుంది అక్కడ. సో వాళ్ళకే పడట్లేదు కొన్ని, అది వేరే విషయం, అది కూడా ఒప్పుకోవాలి మనం, అది కూడా అర్థం చేసుకోవాలి. అది జరుగుతోంది, అది ఆ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. సర్ని ఉపయోగించి వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే మమతా బెనర్జీ ఓట్లు కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారో ఉత్తరప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఇట్లా కొన్ని ఉన్నాయి, జరుగుతున్నాయి రాజకీయాలు అయితే వాళ్ళకి. బట్ అది వాళ్ళకి జరిగి అది వాళ్ళే ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం కదా అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సరే లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారో. నాకు తెలిసి అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం చెప్పలేం. బట్ బీజేపీకి ఉన్న పాపులారిటీ మేబీ ఫర్దర్గా ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో. ఈసారి బేసిక్గా కొంచెం కష్టమైంది వాళ్ళకి. సో లెట్స్ సీ నెక్స్ట్ టైం ఏంటో మరి పరిస్థితి చూద్దాం. సో కేరళ స్టోరీలో అయితే మాత్రం అబద్ధం అయితే లేదు, అండ్ కేరళ స్టోరీ పార్ట్ 2లో కూడా అబద్ధం లేదు. అది భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల జరుగుతోంది, అన్ని మూలలా జరుగుతోంది, అన్ని చోట్ల జరుగుతోంది. అది అయితే కన్ఫర్మ్. అండ్ బేసిక్గా దీనికోసం ఇది భారతీయులు చేస్తున్నారు అని కూడా 100% నేను చెప్పను. భారతీయులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు బేసిక్గా దీని కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నేను బేసిక్గా కొన్ని చూస్తున్నాను, అరబ్స్ యొక్క వీడియోలు చూస్తాను. నేను రీసెంట్గా ఒకటి చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో, అది నేను ఏదో షేర్ చేసుకున్నట్టున్నాను. నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వలేదు, అది నేను ఇప్పుడు వీడియో పెట్టచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఇన్ కేసు వీలైతే
ఆడియో పెట్టడానికి ట్రై చేస్తాను నేను, ఒకవేళ నా దగ్గర కనుక అది ఉన్నట్టయితే. ఉంది. యూ కెనాట్ బి ముస్లిం మోర్ దాన్ మీ, అంటే నువ్వు నాకంటే పెద్ద ముస్లిం కాలేవు. You will not be more Arab than I. యూ విల్ నాట్ బి మోర్ అరబ్ దాన్ ఐ. ఇది బేసిక్గా మీరు చూడొచ్చు. The Muslim Brotherhood and you haven't. సో ఇది బేసిక్గా అంటే ఒక అరబ్ పర్సన్ ఇస్తున్న పాడ్కాస్ట్ అనమాట. ఇదంతా కూడా ఒక పాడ్కాస్ట్లో చెప్తున్న మాటలు అవి. Why is it the fact that Islamic relief is banned in UAE and it's banned in Mecca? ఇస్లామిక్ బ్రదర్హుడ్ని యుఏఈలోని అండ్ మెక్కాలోని కొంచెం బ్యాన్ చేశారనమాట. What is allowed in Paris and in London? ప్యారిస్లోని లండన్లోని వాటికి ఎలా ఉంది. బేసిక్గా లండన్ విషయంలో చాలా పెద్ద కన్సర్న్ రైజ్ అవుతోంది. అదేంటంటే లండన్లో ఎటు చూసినా కూడా వేరే కంట్రీ వాళ్ళు కనబడుతున్నారు, ముస్లింలు ఎక్కువ కనబడుతున్నారు అని చెప్పి రీసెంట్ టైమ్స్లో నేను చాలా చూశాను నేను. సో అదొకటి ఉందన్నమాట. అది మెయిన్ చాలా పెద్ద కన్సర్న్ అవుతుంది వాళ్ళకి అక్కడ. ఏమో మరిగా అంటే ఎప్పుడు వేరే దేశాలను ఆక్రమించుకుంది యూకే, ఇప్పుడు ఆ దేశాన్ని అందరూ ఆక్రమించేస్తున్నారు. Person that lives in Dubai, a Muslim person from the same background of the person that lives in France or in UK, third, fourth generation here, they're still open mind, they're still Muslim, they're still conservative, yet they're not radical. They're not. వాళ్ళు రాడికల్ కాదు. ఎవరైతే ఒకప్పటి నుంచి ఉంటున్నారో ఈ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు ఏమీ ఉగ్రవాదులు కాదు, అంటే ఉగ్రవాదులు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళని గ్లోరిఫై చేసేవాళ్ళు కాదని చెప్తున్నాడు. Glorifiers of terrorists. But a person who is a Muslim living all the way in France or Britain is more radicalized and is more. There is more likely that he's going to become a member of the ISIS or a Muslim terrorist organization. It's the fact that the West, up to this point, the media is justifying the existence of, for example, Islamic Relief as a charity organization in UK or in the West. Why? It's not a charity organization. It's a foundation or an organization that steals the money from the West, the pockets of the people who are willing to help. Yet it takes that money and it gives it to organizations, terrorist organizations in the Middle East, under the name of a school and hospitals. Those are run by actual Islamist terrorists who fund and support even Hamas. ఇది మ్యాటర్ అర్థమైందా? సో ఇలాంటివి ఉన్నాయి. బేసిక్గా ఈ వాక్ బోర్డు దీన్ని పూర్తి స్థాయిలో అసలు వాక్ బోర్డ్ని కంప్లీట్గా అంతం చేయాలి. నేను రీసెంట్గా ఒక వీడియో చూశానే, నాకు బుర్రపాడైపోయింది. నాకు ఎక్కడో నార్త్ సైడే అక్కడ ఉన్న హిందువులందరూ కలిసి అక్కడ దర్గా కట్టడానికి, మాస్క్ కట్టడానికి చందాలు వేసుకొని ఫండింగ్ చేసుకొని వాళ్ళందరూ కలిపి అక్కడ మాస్క్ కట్టిస్తే తర్వాత ఆ ప్రాంతంలో వెలసిన వాక్ బోర్డు అక్కడ ఉన్న హిందువుల్ని ఇళ్ళని ఖాళీ చేయమంటుంది. ఇది వాక్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పి, ఇది వక్ ల్యాండ్ ఇదని చెప్పి. అట్లా జరిగింది ఇండియాలో. అది ఉంది, అది ఎక్కడో ఉంటుంది. నాది ఎక్కడో, ఎందుకంటే నా దగ్గర చాలా కొన్ని వందల వీడియోలు ఉంటాయి ఇలాంటివి నా దగ్గర. సో అందులో ఎక్కడో కలిసిపోయి ఉంటుంది. కానీ అది నిజం. అది కావాలంటే ఐ కెన్ గూగుల్ ఇట్. అంటే ఇప్పటికిప్పుడు నీ గూగుల్లో ఎతికినా కూడా నాకు ఈజీగా దొరికేస్తుంది అది. కానీ అలాంటి సెన్సేషన్ అయింది యాక్చువల్గా. అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్న కొన్ని ఆలయాలు ఈ రిలీజియన్స్ ఫామ్ అవ్వడానికి ముందు నుంచే ఉన్నాయి. కానీ వాక్ బోర్డు వచ్చి ఇప్పుడు ఆ స్థలాలు మావి మాకు ఇచ్చేయాలి అంటే అది ఎట్లా వర్తిస్తుంది? హిందూస్ ఫండెడ్ మాస్క్ వాక్ బోర్డ్ ఆస్క్ టు వెకేట్. ఏమో ఇది నాకు October 2025, Chhattisgarh State Waqf Board issued notices to Hindu families who lived in Purani Basti area for over 60 to 70 years. ఏమో నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నాకు గూగుల్లో అయితే రావట్లేదు. బట్ నేను ఇన్స్టాలో చూసా ఆ రీల్ చూసి నేను ఆ రీల్ సేవ్ చేసుకున్నా. అది ఎక్కడికో పోయింది. అది చెప్పా కదా, ఇలా ఇదేంటి రీసెంట్గా సేవ్ చేశాను. వాళ్ళు పొద్దున్నే కాబట్టి నాకు ఇది కనబడింది నాకు. కానీ అవన్నీ ఎప్పుడో సేవ్ చేసి ఉంచుతాను నేను. నాకు ఒకటి కనబడితే మటుకు వీడియోలో ఎడిటింగ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఇన్ కేస్ వీడియో అయిపోయిన తర్వాత. ఇలాంటివి ఉన్నాయి. సో బేసిక్గా ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళే వక్ఫ్ బోర్డ్ని రద్దు చేస్తున్నారు, వాళ్ళే ఇస్లామిక్ రిలీఫ్ని పక్కన పెడుతున్నారు, ఇస్లామిక్ బిలీఫ్ని పూర్తి స్థాయిలో అరే ఎందుకు ఇంత అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్లో బేసిక్గా అక్కడ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి గురించి పోరాటాలు చేస్తున్నారు. అక్కడ మగవాళ్ళు కూడా దాని గురించి బయటకు వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇండియాలో, లండన్లో, ప్యారిస్లో
ఇక్కడ మటుకు లేదు అలా. వేరే దేశాలు అంటే ఏవైతే క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయో, ఏవైతే హిందూ కంట్రీస్ ఉంటాయో, ఏవైతే సెక్యులర్ కంట్రీస్ ఉంటాయో, మన పేరుకి హిందూ పాపులేషన్ ఎక్కువ కానీ బట్ సెక్యులర్ కంట్రీ కింద ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి అట్లాగే అనుకోవాలి మనం ప్రస్తుతానికి. మేబీ ఫ్యూచర్లో హిందూ కంట్రీగా మారిపోవచ్చేమో, అది వేరే విషయం. బట్ చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా. సో ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఎందుకు అంత రాడికలైజ్ అవుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ అరబ్ పీపుల్ కూడా అర్థం కావట్లే. అది పాయింట్ ఇక్కడ. ఇక ఔరంగజేబు కోసం చెబితే ఫీల్ అయిపోతారు. చావా సినిమాలో ఔరంగజేబుని బ్యాడ్గా చూపిస్తే ఫీల్ అయిపోతుంటారు. దురంధర్లో పాకిస్తాన్ వాళ్ళని బ్యాడ్గా చూపించినా ఫీల్ అయిపోతుంటారు. దేనికి ఫీల్ అవ్వరు అసలు నాకు అర్థం కావట్లేదు. హిందువులను బ్యాడ్గా చూపిస్తే ఫీల్ అవ్వరు, క్రిస్టియన్లను బ్యాడ్గా చూపిస్తే ఫీల్ అవ్వరు, హిందూ దేవుళ్ళే కాదంటే ఫీల్ అవ్వరు. పీకే లాంటి సినిమాల్లో అసలు జీససే లేడు అంటే ఫీల్ గారేమో. మళ్ళీ అది కానీ కంప్లీట్గా మళ్ళీ క్రిస్టియానిటీ కూడా నేను సపోర్ట్ చేయను. ఎందుకు, క్రిస్టియన్ మిషనరీస్ నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో ఫండింగ్స్ వస్తుంటాయి కన్వర్షన్స్ కోసం. వాళ్ళు ఏమీ తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువే, వాళ్ళు ఏమీ కాదు. కాకపోతే కేరళ స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లవ్ జిహాద్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఈ పాయింట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రిస్టియన్ కన్వర్షన్స్ అవి కూడా గట్టిగా జరుగుతాయి. ఎస్పెషల్లీ చెప్తున్నా, తెలియకుండా జరిగే కొన్ని క్రిస్టియన్ కన్వర్షన్స్ ఏంటో చెప్పనా. క్రిస్టియన్ అమ్మాయిలు లేదంటే క్రిస్టియన్ అబ్బాయిలు కోరి హిందూ అబ్బాయిలో హిందూ అమ్మాయిలో ప్రేమించడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది చాలా వరకు క్రిస్టియన్ కన్వర్షన్స్. మీరు చూడండి అయ్యా, ఎంతమంది అయినా ప్రపోజ్ చేయండి క్రిస్టియన్ అమ్మాయిలకు క్రిస్టియన్ అబ్బాయిలకి, లాస్ట్ కాల్ అడితిరిగి ఒక హిందూ అమ్మాయిని ఎంచుకుంటారు. అంతే, అదే జరుగుతుంది. తర్వాత వాడిని కన్వర్ట్ చేస్తారు. వాడు కన్వర్ట్ అయితే చాలు కదా, ఫ్యామిలీ కన్వర్ట్ అవ్వకపోయినా పర్లేదు. ఎందుకు, ఒక జనరేషన్ మొత్తం ఇంకా తర్వాత జనరేషన్స్ అన్ని క్రిస్టియన్సే. ఇంకా ఇప్పుడు వాడు కన్వర్ట్ అయ్యాడు, లేదంటే అమ్మాయి కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు బేసిక్గా వాడు హిందూగా ఉండాల్సిన వాడు ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాడు పిల్లలు ఏమవుతారు, క్రిస్టియన్స్ అవుతారు కదా. వాడి పిల్లలు ఏమవుతారు, క్రిస్టియన్స్ అవుతారు. వాళ్ళ పిల్లలు ఏమవుతారు, క్రిస్టియన్స్ అవుతారు. జనరేషన్ క్రిస్టియన్సేగా. అట్లా క్రిస్టియన్ అమ్మాయి హిందూ అమ్మాయినా అంతే, క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోయిందంటే ఇంకంతే. మేబీ ఆ అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మేబీ ఆ అమ్మాయి తరపున అమ్మాయికి పుట్టే పిల్లలంతా కూడా హిందువులుగా పెరుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి తరపున ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మేబీ ఒక కుటుంబంలో అమ్మాయి అబ్బాయి ఉంటే పర్లేదు. అట్లా కాకుండా ఓన్లీ అమ్మాయే ఉందనుకో, అప్పుడు ఏంటి, ఇంకా ఆ తరం కూడా పోయినట్టేగా, ఆ తరం హిందువులు కూడా పోయినట్టేగా. అట్లా అనమాట. ఇది కూడా ఉంది మన దగ్గర, అన్నీ ఉన్నాయి. మిషనరీలు కన్వర్ట్ చేస్తుంటాయి, బెనిఫిట్లు ఆఫర్ చేసి, అదంతా వేరే విషయం. సో ఇట్లాగా ఈ ఇంటర్నల్ కన్వర్షన్స్ అంటే ఈ ఏమంటారు, చిన్న విషయాల్లో కనబడే పెద్ద కన్వర్షన్లు కూడా చాలా జరుగుతుంటాయి. బట్ వీటిని ఏంటంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు అంతగా కన్సిడర్ చేయరు. ఎందుకంటే అది అంతే, ఏది పెద్ద విషయం కాదనుకుంటారు, అట్లా ఉంటుంది. బట్ అది కూడా కన్సిడర్ చెయ్యాలి. సో కేరళ స్టోరీ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి లవ్ జిహాద్ పరంగా హిందువులు, క్రిస్టియన్లు, లేదంటే పార్సీలు, జైనులు ఈ అని తేడా లేకుండా అన్ని మతాల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ క్రిస్టియన్ కన్వర్షన్స్ జరిగి, ఇస్లామిక్ కన్వర్షన్స్ జరిగి, అది కూడా చాలా కుట్రలతో, కుతంత్రాలతో, ఫోర్స్ఫుల్గా కొన్నిసార్లు, ఆర్గనైజర్గా కొన్నిసార్లు, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఓవరాల్గా బలి పశువులు ఎవరయ్యా అంటే, స్కేప్ గోట్స్ ఎవరయ్యా అంటే హిందువులు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనేమి అసలు ముస్లింలతో మాట్లాడొద్దు, క్రిస్టియన్లతో మాట్లాడొద్దు అన్న, ఎందుకంటే నాకే తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అది కాదు ప్రాబ్లం. పెళ్ళిళ్ళ విషయంలో, జనరేషన్స్ విషయంలో, మతం మార్పిళ్ళ విషయంలో, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ మతాలతో జాగ్రత్తగా ఉండండి, మనుషులతో కాదు. మనుషులు పర్లా, కానీ మతాలతోనే సమస్య. మతాలు బేసిక్గా మార్చమని చెప్తున్నాయి. ఎందుకంటే ప్యూర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా 2070 నాటికి ఇస్లాం విల్ బి ద వరల్డ్స్ నెంబర్ 1 రిలీజియన్. అది క్రిస్టియన్స్కి నచ్చదు. దానికోసం వాళ్ళు జ్యూస్ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నారు, జ్యూస్ హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో అది ఒక వెర్షన్, కాయిన్కి ఒక సైడ్ అది. అందుకని వాళ్ళు కన్వర్షన్స్ కోసం వాళ్ళకి ఏం కావాలి, బెస్ట్ ఏందయ్యా అంటే ఇండియానే. ఎందుకంటే చైనాలో ఇలాంటి వాటికి స్పేస్ లేదు, అక్కడ స్పేస్ లేదు. స్పేస్ని తీసుకుందామన్నా అవ్వదు. సో మన దగ్గరే ఉంది స్పేస్, మన దగ్గర బోల్డ్ స్పేస్ ఉంది. సో డబ్బుల కోసమో, మెడికల్ ఫెసిలిటీస్ కోసమో, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీల కోసమో, ప్రేమ కోసమో మనోళ్ళు మారుతా ఉంటారు మనోళ్ళు. సో అట్లా మారి ఉంటుంది. వీళ్ళకి శ్రీ విష్ణువే కరెక్ట్. మీరు అడిగేదంటే ఈ మధ్య ఇటు వచ్చామండి, ఇలా ఎటు పడితే అటు మార్గంటారు.
సో అది ఓకే, అది వేరే విషయం. ఇట్లా మారకండి, ఎందులో పుట్టారో అందులో ఉండండి, అది బెటరు అంతే. ఇంకా అది చెప్పగలుగుతాము ఎవరైనా సరే, అంతకంటే ఇంకేం లేదు. మతాల మధ్య విద్వేషం అది కూడా కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఇవి జరుగుతున్నాయి కదా, జరుగుతున్న వాటిని చూసి జాగ్రత్త పడండియా అనేది ఇక్కడ మా పాయింట్ అంతే. ఎవరైనా కేరళ స్టోరీ త్రూ ఆ డైరెక్టర్ అయినా లేదంటే నాలాంటోడైనా ఎవరైనా చెప్పాలనుకునేది ఇదే అంతే. సో అది గైస్ సిచ్యువేషన్. సో కేరళ స్టోరీకి సంబంధించిన ఇది వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలోని. అండ్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరసం అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.